అందరికీ వందనాలండి. నా పేరు సతీష్. నేను ఏసీపీసీ మెంబర్గా ఉంటున్నాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ ప్రొటెక్షన్ కమిటీ టీంలో మెంబర్గా ఉంటున్నాను. అదేవిధంగా కేపీ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను. మేము ఈరోజు మీ ముందుకి రావడం ఎందువలనంటే, నిన్నటి దినమున ఇజ్రా పాస్టర్ గారు గుచ్చిలో ఉంటారు. ఆయన ఒక మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే, ఒక బ్రదరు బైక్లో వస్తుండగా వాళ్ళ బామర్ది పిల్లవాడు బైక్లో వస్తుండగా ఆటో అతన్ని ఢీకొని అతనికి సీఎం అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యి చెయ్య పనిచేయకుండా కొద్దిగా లోపల దెబ్బలు తగిలినాయి. వాళ్ళది నిరుపేద కుటుంబము. వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళకి ఇంట్లో జరగనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా మాకు మెసేజ్ వచ్చింది. ఏది ఏమైనా కానీ మేము పోయి అక్కడికి వెళ్ళి సౌత్ మోపూర్కి ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఇంటి పరిస్థితి ఏంది, ఎవరెవరికి దెబ్బలు తగిలినాయి తెలుసుకొని మేము కళ్ళారా చూసి మేము వాళ్ళకి చేతనైన సహాయము ఆర్థికంగా కానీ హాస్పిటల్కి పరంగా కానీ చేయాలని మా కమిటీ నిర్ణయించుకుంది. ఈరోజు ఈవినింగ్ మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము. ఎవరైనా ఈ వీడియో చూసి సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కానీ ఫోన్ చేయగలిగితే నేను నేరుగా అతని ఫోన్ నెంబరు ఈవినింగ్కి మీకు అందజేయగలను. దయచేసి గుర్తుపెట్టుకోండి. నా పేరు సతీష్. నా ఫోన్ నెంబరు 6304772205. తప్పకుండా ఆ కుటుంబానికి, ఆ పేద కుటుంబానికి మనము సహాయం చేయాలని దేవుని నామంలో ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. ఏసీపీసీ ఆల్ ఇండియా క్రిస్టియన్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మరి క్రైస్తవ సేవకుల మీద, మరి స్త్రీల మీద, సంఘాల మీద, అదేవిధంగా పరిశుద్ధాత్మ వారి మీద, అదే మరియమ్మ గారి మీద, ఈ విధంగా అనేక రకాలుగా మరి దాడులు అయితే జరుగుతున్నాయి. మేము ఈ యొక్క దాడుల విషయమే కాదు, అదేవిధంగా సహాయము పొందగోరే వారికి ఎవరైతే అనాథలు కావచ్చు, విధవరాలు కావచ్చు, ఇప్పుడు సీమోన్ అనే వ్యక్తి మరి గాయపరచుకున్నాడు. చిన్న బిడ్డ కూడా మరి తీవ్రమైన పరిస్థితులు ఉండని చెప్తున్నారు. కాబట్టి ఏసీపీసీ తరపున ప్రభు యొక్క నామంలో కొంత సహాయం చేయాలని ఆశ కలుగున్నాం. మరి సతీష్ గారు చెప్పినట్లుగా ఎవరైతే సహాయం చేయాలని ఆశ కలిగిన వాళ్ళు మరి కపటపాలెం పెద్దబాబు సెంటర్ సాయంత్రం 5 గంటలు రాగలరు. మాతో కూడా వచ్చి చూడాలనుకున్న వాళ్ళు మరి మీరు రాగలరు. మరి ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఎవరైతే ముందుకు వస్తారో సహాయం చేయాలని వారు నెంబర్కి కన్సల్ట్ చేసి మీ యొక్క సహాయం చేయగలరు. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి చెల్లును గాక. మరి ఆ సీమోని వ్యక్తి కోసం ప్రార్థించండి. స్వస్థ పొందాలి. మరి ఆ బిడ్డ కూడా త్వరలో నడవాలి. వారి కుటుంబం క్షేమంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.